హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ హెల్దీగా చేయబోతున్నాను. అది ఏంటంటే అదేంటో మీరే చూసేయండి. చాలా సూపర్ అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ సేమియా ఉప్మా అనేది మెత్తగా కాకుండా ఇలా మనకు పొల్లులు పొల్లులుగా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతాను. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏందనేది నాకు తెలియజేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇలా నేను ఒక కప్పు సేమియా తీసుకున్నానండి. దాన్ని పక్కకు పెట్టేసి దీనికి కావలసినవి ఏంటంటే కాజు, క్యారెట్, అలాగే శనగపప్పు, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా మెంతాకు, అలాగే కొన్ని పల్లీలు. తర్వాతకి ముందుగా ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి దానిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ సేమియాని కొద్దిగా వేయించుకోవాలండి. ఇది వేయించుకొని మనం ఈ ఉప్మా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అందుకే నేను నెయ్యితోటి చేస్తున్నాను దీన్ని. ఇలా కొద్దిగా నెయ్యి వేసేసి ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాతకి అదే గిన్నెలోకి కొద్దిగా నెయ్యిని అలాగే కొద్దిగా ఆయిల్ని వేసుకొని నూనెను వేడి చేయాలి. నూనె వేడైనాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి. మరికొన్ని పల్లీలు వేసుకొని అలాగే కొన్ని కాజుని వేసుకొని ఇవి అన్నీ మంచిగా దూరగా వేగేలాగా వేయించుకోవాలి. ఇవి వేయడం వల్ల ఈ సేమియా ఉప్మాకి చాలా టేస్ట్నిస్తుందండి. పంటి కింద పడి చాలా టేస్ట్ అనిపిస్తుంది. అలాగే ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను మరియు పచ్చిమిర్చిని వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని కొద్దిగా మెంతాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మెంతాకు మాత్రం ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇలా ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. ఈ సాల్ట్ పచ్చిమిర్చి చేదు కాకుండా ఉండడానికి అలాగే క్యారెట్ ముక్కలు ఉడకడానికి బాగుంటుంది. అలాగే ఒక చిన్న ఆనియన్ను ఇలా పొడవునా కట్ చేసుకొని ఈ ముక్కలను ఇందులో వేసుకొని వీటితో పాటుగా కూడా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ వేగిన తర్వాతకి ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ తీసుకోవాలండి. డబల్ తీసుకోవాలి. అందుకు అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఇంకొన్ని ఎక్కువ తీసుకుంటే మెత్తబడిపోతుంది. నేను 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఎసరు అనేది మరిగేదాకా చూడాలండి. దీనిపై మూత వేసి వదిలేస్తే మనకు ఒక 2-3 మినిట్స్ తర్వాతకి ఇలా వాటర్ అనేది మరుగుతూ ఉంటుంది. ఈ టైంలో మనము ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా సేమియాను, ఇందులో వేసుకోవాలి. వేసుకొని వెంటనే కలుపుకోవాలండి, లేకపోతే ముద్దలాగా అయిపోతుంది. ఇలా కలుపుకొని స్టవ్ను మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మళ్ళొక 2-3 మినిట్స్ పాటు దీన్ని వదిలేసేయాలి. మళ్ళీ తర్వాతకి తీసి చూస్తే మనకు ఇలా ఈ సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఎసరంతా లోపలికి ఇనికిపోతుంది, అదంతా పీల్ చేసుకుంటుంది. ఇంకొక 2 మినిట్స్ తర్వాతకి మనం మూత తీసి చూసామంటే అంతే, రెడీ అయిపోయినట్టే. మీకు కావాలి అనుకుంటే ఇంకా కాసేపు ఉంచుకున్నా పర్లేదు. ఈ టైంలోనే నేను దించేసుకున్నాను. తీసేసుకొని మనం ప్లేట్లో తీసుకున్నామంటే రెడీ అయిపోయినట్టే. చూడండి, చాలా సూపర్ అయిన హెల్దీ సేమియా ఉప్మా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
I begin to